నమో వెంకటేశాయ. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు మరియు SST DD టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు, అదేవిధంగా ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి వారికి స్వామివారి దర్శనానికి సుమారుగా ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలియచేస్తానండి. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి తెలియచేస్తాను. మరియు తిరుపతిలో ఇచ్చేటువంటి SST ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి ఏ రోజుకి సంబంధించిన టికెట్లు అనేది ఇస్తున్నారు, ఈ రోజు టికెట్స్ కంప్లీట్ అయిపోయాయా, ఇంకా మిగిలి ఉన్నాయా అనే పూర్తి వివరాలు ఈ వీడియో రూపంలో తెలియచేస్తాను. సో ఎవరైతే ఇంకా శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో అనేది నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేశారు అంటే కనుక మన ఛానల్కి అంత సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారండి. సో ఇకైతే వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే దాదాపు 2 నుంచి 4 గంటల సమయం పడుతుందండి. ఇక స్లాటెడ్ సర్వదర్శన టోకెన్స్ మరియు దివ్య దర్శన టోకెన్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకైతే 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఉచిత దర్శనానికి వెళ్ళే వారికైతే దాదాపు 24 గంటల సమయం అయితే పడుతుందండి. ఒకసారి ఈ విషయాన్ని అయితే భక్తులు గమనించగలరు. ఇకపోతే టికెట్ లేని సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట క్యూ లైన్లోని శిలాతోరణం వరకు అయితే భక్తులైతే వేచి ఉన్నారండి. తిరుమలలో అయితే భక్తుల రద్దీ కొనసాగుతుంది. మీరు ఈ విషయాన్ని ఒకసారి గమనించగలరు. అనగా ఆల్రెడీ క్యూ లైన్లోకి వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్న వారికైతే 18 గంటల సమయం దర్శనం కోసం పడుతుంది. ప్రస్తుతం ఎవరైతే కొత్తగా వెళుతున్నారో అటువంటి వారికి మాత్రం 20 నుంచి 24 గంటల సమయం అయితే దర్శనం కోసం పట్టే అవకాశం అనేది ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ భక్తుల యొక్క రద్దీని బట్టి ఈ దర్శన సమయాలు అనేటివి మారుతూ ఉంటాయండి. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. ఇక నిన్నటి రోజున స్వామివారిని 76,369 మంది భక్తులైతే దర్శనం చేసుకున్నారండి. ఇక 41,927 మంది భక్తులు స్వామివారికి తలనీలాలైతే సమర్పించారు. మరియు 3.63 కోట్లు స్వామివారి యొక్క హుండీ ఆదాయం. ఇక తిరుపతిలోని ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కనుక చూసామంటే ఈ రోజుకి సంబంధించిన టికెట్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోవటం అనేది జరిగిందండి. సో ఏ రోజుకి సంబంధించిన టికెట్లు అనేటివి ఆ రోజు ఆఫ్లైన్లో మనకి ఇచ్చేస్తూ ఉంటారు. ఆ రోజుకి సంబంధించిన టికెట్లు కంప్లీట్ అయిపోయాయి అనుకోండి, రేపు ఉదయం 3 నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి రన్నింగ్ స్లాటెడ్ టికెట్స్ అనేటివి కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. సో కొంతమంది అయితే భక్తులు అడుగుతున్నారండి. వారి యొక్క ప్రశ్నలకు సంబంధించి సమాధానాలను అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. మేడం, హ్యాండిక్యాప్డ్ పర్సన్కి స్పెషల్ దర్శనం ఏమైనా ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారండి. మామిడాల వినయ్ కుమార్ గారైతే కామెంట్ చేయటం అనేది జరిగింది. సో మనకైతే హ్యాండిక్యాప్డ్ పర్సన్కి స్పెషల్ దర్శనం అంటూ ఏది ఉండదండి. మనం ఆన్లైన్లో అయితే టికెట్స్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ప్రతి నెల మనకైతే విడుదల చేస్తారు. అప్పుడైతే మీరు బుక్ చేసుకున్నారు అంటే వారు త్వరగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఆ టికెట్ ద్వారా అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఆఫ్లైన్లో కానీ మనకి ఇంకా స్పెషల్గా ఎటువంటి ఫెసిలిటీస్ అయితే లేవు. ఈ విషయాన్ని గమనించగలరు. ఆఫ్లైన్లో టికెట్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి అయితే ఇస్తూ ఉంటారు. సో ఎప్పటి వరకు ఆ టికెట్లు అనేవి ఉంటాయి. మేము 6:30కి ట్రైన్ మాకుంది, మేము 7 గంటలకు తిరుపతి చేరుకుంటాము, అప్పటి వరకు అయితే టికెట్స్ అనేటివి మాకు దొరుకుతాయా ఇలా అడుగుతున్నారండి. సో వీళ్ళందరికీ చెప్పేది ఒకే విషయం అండి. టికెట్స్ అయితే మనకి 3 నుంచి ఇవ్వటం అనేది జరుగుతుంది. కాకపోతే ఈ టికెట్స్ కోసం భక్తులు ఆల్రెడీ 2 గంటల నుంచి క్యూలో నిలబడి వేచి ఉంటారు. ఈ టికెట్స్ అనేది తీసుకోవడానికి దాదాపు 1-2 గంటల సమయం అయితే భక్తులకి పడుతుందండి. మనకి టికెట్లు అనేటివి భక్తుల యొక్క రద్దీ పైన ఆధారపడి ఉంటుంది. భక్తులు ఎక్కువ మంది భక్తులు దర్శనం కోసం టికెట్స్ కోసం కౌంటర్స్ దగ్గరికి వెళ్ళారు అంటే టికెట్స్ అనేటివి తొందరగా అయిపోతాయి. లేదా భక్తుల రద్దీ తక్కువగా ఉన్నది అంటే కనుక ఆ రోజు టికెట్లు అనేటివి మిగిలి ఉంటాయి. ఏ రోజు టికెట్లు ఉంటాయి, ఏ రోజు ఉండవని ఖచ్చితంగా అయితే మనం చెప్పలేమండి. ఈ విషయాన్ని దయచేసి అర్థం చేసుకోగలరు. అంతేకాకుండా టికెట్స్ అనేటివి ప్రతిరోజు మనకి 3 గంటల నుంచి ఇచ్చినప్పటికీ కూడా భక్తులు ఇంకా ముందుగానే క్యూ లైన్లో ఉంటారు కాబట్టి
మీరు కూడా త్వరగా టికెట్స్ తీసుకోవడానికి కౌంటర్స్ దగ్గరికి వెళితే మంచిదండి. మీరు 6 గంటలకి, 7 గంటలకి చేరుకున్నారు అంటే కనుక మీకంటే ముందే క్యూ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. టికెట్స్ అనేటివి కొన్నే ఉన్నాయంటే గనక మీకన్నా ముందు ఉన్న వారికే టికెట్స్ అనేది ఇచ్చేశారు అంటే మీరు లేట్‌గా వెళ్ళిన తర్వాత మీకు టికెట్స్ అనేటివి దొరకవు. ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. ఈ విషయాన్ని గమనించండి. 7 గంటలకి వెళ్ళొచ్చా అని అంటున్నారు. కొన్నిసార్లు 7 గంటల వరకు టికెట్స్ అనేటివి ఉంటాయి. కాకపోతే మీకన్నా కూడా ముందే వెళ్ళినటువంటి భక్తులకి టికెట్స్ అనేది ఇచ్చేశారు అంటే కనుక అప్పటికి టికెట్స్ అయిపోయాయి అంటే మళ్ళీ మీకు టికెట్స్ అనేటివి దొరకవు. మీరు 7 గంటలకు వెళ్ళి క్యూ లైన్‌లో నిలబడ్డారు అంటే దాదాపు టికెట్స్ తీసుకోవడానికి గంట, 2 గంటల టైం అయితే పడుతుంది. మీరు వెళ్ళిన వెంటనే టికెట్స్ అనేటివి దొరకడం చాలా కష్టమండి. ఈ విషయాన్ని గమనించగలరు. సో ఇవండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మరియు భక్తులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి నా యొక్క సమాధానాలు. సో ఇలాంటి ఆఫ్లైన్ టికెట్స్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. నేను ఖచ్చితంగా తెలియచేయడానికి ప్రయత్నిస్తాను. సో ఓం నమో వెంకటేశాయ.